మానసికంగా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అనవసరమైన విషయాల్లోనే తలుచుకొని బాధపడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అయితే వీరికి ఖచ్చితంగా కూడా ఈ మాసం అనుకూలత ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా ధనపరంగా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్నిట్లో కూడా ఖచ్చితంగా కూడా మంచి స్థితి కలుగుతుంది. వీరికి అన్నిట్లో కూడా బావుందనమాట. వివాహం కాని వారు వివాహమయ్యే అవకాశం ఉంది. వివాహమైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. సంతానపరంగా, విద్యాపరంగా అన్నిట్లో కూడా చూస్తుంటే గనక అన్నిట్లో కూడా బావుంది. అయితే వీరికి ప్రత్యేకించి చూసుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దృష్టి దోషము, దిష్టి దోషము ఇలాంటివి ఖచ్చితంగా కూడా అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి భయపడాల్సిందేం లేదు. కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు, నూతన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా మనకి పడని వస్తువు తినేటప్పుడు